నదులు అన్నిటికీ చాలా ముఖ్యమైనవి. నదులు ఉంటేనే మనుషుల జీవనం విధానం బాగుంటుంది. నదులు లేకపోతే నీళ్లు చాలా కష్టంగా మారేవి. అలాంటిది సజీవ నదులు మరియు ఈ ఒక వర్ష ఆధారిత నదులు, ఇలా రెండు రకాలుగా మనం నదుల్ని విభజించవచ్చు. ముఖ్యంగా ఏ నదులు అయితే సంవత్సరం పొడుగునా ఎప్పుడు కూడా నిత్యం ఆ నదిలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటుందో వాటిని జీవనది అంటారు. మరియు వర్షం ఆధారిత నదులు, ఎక్కువగా మన దక్షిణ భారతదేశంలో కనిపించే నదులని కూడా వర్షం ఆధారిత నదులు మనం చూడొచ్చు. అదే జీవనదులకు పోతే ఎక్కువగా నీళ్లు ఎప్పుడూ కూడా నీళ్లు ఉంటుంది. అంటే ఎలా వస్తుందంటే మంచు కరగడం వల్ల ఆ నీళ్లు వాటిలో ఉంటాయి. ఆ మంచు కరిగి నీళ్ళ రూపంలో వచ్చి అవి నదిలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదులు ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ గంగా నది, ఇది చాలా పెద్ద నది. గంగా నది ఇది ఉత్తర భారతదేశం అంతా ఈ నది కవర్ చేస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి మన దక్షిణ భారతదేశంలో ఉంటే చాలా నదులు ఉన్నాయి. గోదావరి, కృష్ణ, కావేరి, ఇవన్నీ కూడా మన దక్షిణ భారత నదులు. ఇవన్నీ కూడా వర్షపు ఆధారిత నదులు. ఎక్కడైతే వర్షం పుడుతుందో ఆ వర్షం పుట్టడం వల్ల పట్టినప్పుడు ఆ నీళ్ళన్నీ కొండల్లోంచి గట్ట వచ్చి అవన్నీ కూడా జలధారల్లాగా కూడి చిన్న చిన్న నదులన్నీ ఏకమై వాగులు ఇవన్నీ కలిసి ఒక నదిల రూపం చెందుతాయి. ఈ నదులన్నీ కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎక్కువగా అడవులు సృష్టించడానికి కూడా ఈ నదుల పాత్ర చాలా ముఖ్యం ఒక వాతావరణానికి. ఇలాంటి నదులు ఎక్కువగా ఇప్పుడు నదులకు కూడా చాలా ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రియల్ ఎస్టేట్ ఇవన్నీ చేయడం వల్ల ఎక్కువగా ఆ నదుల్ని కూడా అట్లా ఒక డైరెక్షన్ అనేది అవి మారిపోవడం వల్ల ఎప్పుడైతే ఫ్లడ్స్ ఇవన్నీ పెరిగిపోవడం కారణం, ముఖ్యంగా చెప్పాలంటే ఇవే కారణం అవ్వచ్చు. అలాంటిది మన నదులను కూడా చాలా కాపాడుకోవాలి. ఈ నదులు ఉండటం వల్లే మన జీవన విధానం చాలా బెటర్గా ఉంది అని మనం అనుకోవచ్చు కదా.